సార్ ఇక్కడ చూసుకుంటే అంటే ఇప్పుడు ఇదేం కొత్తగా పెట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నోసార్లు ప్రూఫ్స్ పట్టుకొని దానికి తగ్గ ఎవిడెన్స్ పట్టుకొని ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టింది, ఎప్పుడు భయపడలే కదా. ఇప్పుడు నిన్న పెట్టిన ఈ ప్రెస్ మీట్కి ఎందుకు భయపడతారు సార్ వాళ్ళు? అదే చెప్తున్నాను, భయం అన్నది ఎలా ఉంటుందంటే బయట కనబడదు, లోపల దహించేస్తూ ఉంటుంది. మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇష్యూలు ప్రైవేట్ చేసేస్తాం ఏదని అంటారు. 1 కోటి మంది నిరసన సంతకాలు గవర్నర్ గారికి రేపు పొద్దున్న సబ్మిట్ అవుతుంది 10వ తారీఖు నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10వ తారీఖు నాడు 1 కోటి మంది, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర 4 కోట్ల 5 కోట్లు అన్న దగ్గర 1 కోటి మంది డిసెంట్ తెలియజేస్తున్నారు అన్నది చిన్న విషయం కాదు కదా. ఇది ప్రజల్లో ఒక విపరీతమైన చర్చకి నాంది పడుతుందా పడదా? వాళ్ళు చెప్తున్నారు ఇంతవరకు 1 కోటి సంతకాల సేకరణ అవ్వలేదని చెప్తున్నారు కదా వాళ్ళు. అవునప్పుడు 10వ తారీఖు వెయిట్ చేద్దాం. జరిగేది కార్యక్రమం ఎలా ఉంటుంది, బృహత్తర కార్యక్రమం. ఏదో లోకేష్ గారు 2 గంటల నిడులో 4,000 అర్జీలు తీసుకున్నారు అన్నట్టు కాదు కదా. ఇందులో సెన్సిటివిటీ ఇంకోటి బ్రహ్మాండం చెప్పాడు. సెన్సిటివిటీ వీళ్ళు పీపీపీ విధానంలో అంతా ప్రైవేట్ చేస్తారట, కానీ ఎక్స్చెక్కర్ అంటే మనకు రాష్ట్ర ఖజానా నుంచి జీతభత్యాలని మాత్రం ప్రభుత్వం ఇస్తుందంట. అదేంటి అన్నది చర్చ అవ్వాలి కదా ఇవాళ ప్రజల్లో. వాళ్ళే ఇచ్చుకోవాలి కదా జీతభత్యాలు. ఎవరు ప్రైవేటీకరణ చేసినప్పుడు గవర్నమెంట్ అదే నేను చెప్తుంది. ఏవైతే చర్యలు ప్రతి చర్యలు అన్న దగ్గర ఒక అపోజిషన్ పార్టీ పొలిటికల్ సినారియోలో పాలిటిక్స్ చేస్తే అన్నది నేను జగన్మోహన్ రెడ్డి సారాంశం. నిజాలు ఇలా చూడు, విత్తనాలు చెల్లినట్టు చెల్లాడు, పటాపంచలైంది. ఇప్పుడు ప్రజల్లో జీతాలు అడిగిస్తుంటే నువ్వెందుకు ప్రైవేట్కి ఇస్తున్నావు, గవర్నమెంట్ ఆర్డర్ వల్ల నేమనాలి. ఈ లాంగ్వేజ్ ప్రజల్లో స్టార్ట్ అవుతుంది. ఇది కరెక్ట్గా విత్తనం నాటిన తర్వాత మొక్క బయటకు వచ్చినట్టు అన్నమాట. ఆయన అదే చెప్తుంటాడు, విత్తు మీరు నాటితే మొక్కలు చాలా తేడాగా ఉంటాయి. అదే జరుగుతుంది. అంచేత చాలా 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 సెన్సిటివ్ లైన్స్ అన్నిటినీ తెలియకుండా వేళ్ళ మీటినట్టు మీటుతున్నారు కూటమైన ట్రాప్లో పడిన వాళ్ళు. ఆ ట్రాప్లో పడ్డామన్న భ్రమలో వీళ్ళు రోజు బొంబాటు చేస్తున్నాం కదా. ఈ బురద వేస్తే ఎక్కడ ఆ ఊబిలో చిక్కుపడి జగన్మోహన్ రెడ్డి అంటే ఇలా కలుపులో బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఎట్టాడు. ఇది కలుపు గుర్తుంటే బీజేపీ పార్టీ కదా అన్న భ్రమలో వీళ్ళు ఉన్నారు. వేసిన ట్రాప్ ఆడే కదా. అంటే వీళ్ళు మునిగిపోవాలని చెప్పేసి ఇదంతా చేశారంటారా సార్? మరి ఎవరు మునిగిపోవాలని? జగన్మోహన్ రెడ్డి మునిగిపోవాలని ప్రయత్నంలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అంతే. ఇంత 5 సంవత్సరాల పాటు ఇండైరెక్ట్ సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి నచ్చలేనప్పుడే కదా దత్తత తీసుకుని వీళ్ళందరినీ శంకనెత్తుకున్నారు. సో దీంతో ఫైనల్ గా చెప్పు, జగన్మోహన్ రెడ్డి ఏమైతే మాటలు మాట్లాడాడో అవన్నీ నిజాలను దత్తపుత్రుడు అన్న మాటకి అర్థం పరమార్థం వాళ్ళే చేసి చూపిస్తుంటే ఇప్పుడు అనేక సార్లు అయింది సార్. ఇదేం కొత్తగా కాదు, ఇప్పుడు ఎన్నో అప్పుడు వేరమ్మా. నువ్వు దూరం నుంచి చూసిన దగ్గర ప్రజలకు అన్ని ఇలా వేదిక పెట్టే పరిచయం చేస్తున్నాడు లేదా? చూడు, నేను ఇంకో సెల్ఫ్ గోల్ తెలుసో తెలియకో, భవానీపురంలో గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే 42 ఇళ్ళు కొట్టేశారు. ఈ రోజు దాకా చెప్తున్న పెట్టకదలేటి ప్రజావేదిక కలెక్టర్స్ మీటింగ్ పెట్టింది పక్కన, ఆయన ఇంటి పక్కన ఆయన కన్వీనెంట్గా పార్టీ కార్యక్రమాలకు కట్టుకున్న దానికన్నా స్టే ఉన్నా కూడా పోలీసుల అధికారులతో కూలగొట్టించడం అంటే ఎంతవరకు కరెక్ట్? దే ఆర్ సెట్టింగ్ ఏ డిఫరెంట్ ప్రెసిడెంట్. ఇవన్నీ ప్రజాస్వామ్యాలు ఎక్కడికి లీడ్ అవుతాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు వ్యవస్థల మీద గౌరవం లేదని జగన్మోహన్ రెడ్డిని అభివర్ణిస్తున్నారు, కానీ వ్యవస్థల మీద గౌరవం లేదన్నది నాయకులతో సైతం అందరికీ ఎస్టాబ్లిష్ అవుతుంది. వారికి ఎలకే కదా, ఇది గమనిస్తున్నారా లేదా? ఇవి ప్రజల్లోకి పెనట్రేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం మొదలైంది అన్నట్టు నుంచి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఈసారి అసలు ప్రజల్లోకి ఇంత ముందు కన్నా ఒక 100 రెట్లు దూసుకెళ్ళిపోతుందనే చెప్పాలి, 100 రెట్ల వేగంతో. సో ఇప్పటికైనా మరి ప్రజలు కళ్ళు తెరుస్తారా లేదా అనేది ఇంకా వాళ్ళకి వదిలేయాలంటారా? మరి అది 5 సంవత్సరాల తర్వాత డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ కళ్ళు తెలుసుకుంటారు. 18 నెలలు సార్, వాళ్ళు 19 నెలలు వాళ్ళ ప్రభుత్వం వచ్చి, మరి ఇప్పటికైనా మరి వాళ్ళకి వ్యతిరేకంగా ఆల్రెడీ కొంతమంది రైతులు వ్యతిరేకంగా వాళ్ళ నోరుని అయితే విప్పుతున్నారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీఎం ముందే మాట్లాడుతున్నారు గట్టిగా. ఇంకా రేపు మిగతా జనాలు కూడా మాట్లాడే అవకాశం. ఆల్రెడీ ఎమ్మెల్యేలందరికీ డీసెంట్లు తగులుతున్నాయమ్మా ప్రతి నియోజకవర్గాల్లో. కొండ రవికుమార్ గారికి, మొన్న అనితమ్మ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ డీసెంట్లే తెలియజేస్తారు. జనసేన పార్టీ విజయ్ కుమార్ గారికి కూడా. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మసిపూసి మరడికాయ చేస్తామని ఇంగ్లీష్లో మంచులక్ష్మిలా చెప్పినట్టు సులువుగా ఉంటుంది. సో ఇంకా 4 సంవత్సరాలు ఇంకా భరించాల్సిందే అంటారు. భరించడం ఏం లేదు ఇందులో, ఇది ప్రజాస్వామ్యం, ఎవరు భరించక్కర్లే, కాలం నిర్ణయిస్తుంది. ఆ కాలం కోసం ఎదురు చూడాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.